ఇంట్యూషన్ అనేది కొన్ని ఇప్పుడు మీరు గమనిస్తే కొంతమంది నేను న్యూమరాలజిస్ట్ కాబట్టి నేను నంబర్స్ చూసి చెప్తాను. ఇప్పుడు ఆస్ట్రాలజర్ ఉన్నాడు, ఆయన మీ టైము డేటు ప్లేస్ చూసి చెప్తాడు. ఇప్పుడు ఎవరైతే చేయి చూసి చెప్తారు, పామిస్ట్రీ వాళ్ళు చేయి చూసి చెప్తారు. ఇప్పుడు ఎవరైనా అంజనం వేసేటోళ్ళు అంజనం చూసి చెప్తారు. ఓకే, ఇప్పుడు ఎవరైనా క్రిస్టల్ గేజింగ్ చేస్తే వాళ్ళు క్రిస్టల్ చూసి చెప్తారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు కళ్ళు మూసుకొని చెప్తారు, ఇంట్యూషన్. వాళ్ళ మనిషి కూడా అవసరం లేదు, మళ్ళీ వాళ్ళు ఎలా చెప్తున్నారు? అక్కడ ఇంట్యూషన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అక్యురసీ మీద ఫోకస్ చేస్తారు. కానీ అది చాలా రేర్ అవుతుందండి, ఎందుకంటే ఇంట్యూషన్ మనకు రావాలి, అంత డెడికేటెడ్గా ఉండాలి. ఇంకోటి, మీకు అంత అక్యురసీ కావాలంటే మన లోపల ఉన్న జీవుడికి తెలుసు, మీదున్న దేవునికి తెలుసు. ఇక మనకు కూడా రావాలంటే మనం దాంట్లో ఇంకా ఇన్డెప్త్గా చేయాలి. ఇప్పుడు కొంతమంది చాలా సక్సెస్ఫుల్ అయ్యారు రీసెంట్లీ, తర్వాత ఫెయిల్ అయినారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ టైం క్యాల్కులేషన్స్ మీద గ్రిప్ వచ్చేసింది, వాళ్ళ అనలైజింగ్ మీద కూడా వాళ్ళకి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ వచ్చింది. కొన్ని 2-3 వాళ్ళు అక్యురసీగా చెప్పేటప్పటికి ఇక నేనే అన్నీ, నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ చెప్పగలుగుతా, నా అంత మించిన వాడు లేడు అని అనేటప్పటికీ అక్కడ ఈగోయిజం అనేది వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి ఈగో వచ్చినప్పుడు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి సక్సెస్ అనేది ఎవరైనా అవుతారు, సక్సెస్ నుంచి మీరు ఎంతైనా నేర్చుకుంటారు, కానీ ఫెయిల్యూర్ నుంచి కూడా నేర్చుకోవాలి. మనం ఎప్పటికైనా బియాండ్ కాదండి దేనికన్నా. మనం చూసి అనలైజ్ చేసి చెప్తున్నాం, దాని పర్టికులర్ పర్సెంట్ మంచి తీసుకపోతే సక్సెస్ అనేది అవుతుంది.